అన్న నందమూరి తారక రాముని 103వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న తరుణం ఇది. తెలుగునాట ఎంతోమంది మహానుభావులు జనించి కనుమరుగయ్యారు. వారిని మనం జయంతి, వర్ధంతుల రూపంలో గుర్తుంచుకోగలుగుతున్నాం. అది ప్రభుత్వం వారు గుర్తు చేస్తే తప్ప. అన్నగారి విషయంలో మాత్రం ఇది వర్తించదు. ప్రతిరోజు అన్నను ఇష్టపడేవారు, ఇష్టపడని వారు ఇద్దరూ తలుచుకుంటూ ఉంటారు. 103 సంవత్సరాల వయస్సులో మొదటి 28 సంవత్సరాలు పక్కన పెడితే 75 సంవత్సరాలుగా అన్నగారి పేరు వినపడని రోజు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు. అన్నంటే గిట్టని వారు ఆయన వల్లే ఇలా ఉన్నాం అని అసంతృప్తిగా ఉంటారు. అదే అభిమానించేవారు కూడా ఆయన వల్లే ఇలా ఉండగలుగుతున్నాం అంటుంటారు. ఓ వ్యక్తి 75 సంవత్సరాలుగా వార్తల్లో ఉండగలగడం ఎంత గొప్పో కదూ! పైగా ఆయన దైవ సాన్నిధ్యం చేరి 30 సంవత్సరాలు గడిచిపోయాయి. నేడు పోతే రేపు మర్చిపోయే రోజులివి. ఇక ఎంతోమంది మహానుభావులు అన్నగారి సరసన నటించి కనుమరుగయ్యారు. వారి గుర్తులు కూడా మరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం తెలుగు జాతి మీద ఆయన ముద్ర బలంగా ఉండటమే. ఎన్టీఆర్ ఒక్కడే. ఆనాడు దశరథ రాముడొక్కడే. నేడు నందమూరి తారక రాముడు ఒక్కడే. సార్థక నామధేయం అంటే ఇదేనేమో. ఏ పేరును ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎదుటివారితో పిలిపించుకోవచ్చు. కానీ ప్రజల హృదయాంతరాలలో ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చిరస్థాయిగా మిగిలిపోయాయి. రమారమి 302 సినిమాలలో నటన, 30 ఏళ్ల వ్యవధిలో, అంటే సంవత్సరానికి రమారమి 10 సినిమాలు. అన్నగారు నటుడితో పాటు కథకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఏ సినిమాకైనా ఈ 4 ప్రధానం. అంటే తన ఒంటి చేత్తో సినిమాను ముందుకు నడిపించగలిగిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. 100 కోట్లు ఆయన సినిమాలకు వెచ్చించాల్సిన పని లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు కాసుల వర్షాన్ని కురిపించారు ఆనాటి తెలుగు ప్రజలు. 9 నెలలు తన చైతన్య రథంపై నిలిచి, నేను పార్టీని స్థాపించా, దాని పేరు తెలుగుదేశం, కుళ్ళును కడిగేయండి, నన్ను గెలిపించండి అన్న పిలుపుకు 1983లో 201 సీట్లను ప్రజలు అన్నగారి వశం చేశారు. ఆనాటి క్షుద్ర రాజకీయం ముసుగులో అన్నగారిని పదవీచ్యుతుణ్ణి చేశారు ఢిల్లీ పెద్దలు. ప్రధాని ఇందిర అంటే ఇండియా అనే రోజులవి. ఆవిడ మాటే ఓ శాసనం. అలాంటి నాయకురాలు చేసిన తప్పును 30 రోజులు తిరగకుండా సరిదిద్దింపజేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆనాడే దేశ ప్రజలకు అన్నగారి సత్తా ఏంటో తెలిసొచ్చింది. 1984లో నాటి ఎమ్మెల్యేలతో పరిపాలన సాగించలేరని భావించి ఎలక్షన్లకు పిలుపునిచ్చి 202 సీట్లను దక్కించుకున్నాడు అన్న నందమూరి తారక రామారావు. 1989లో అన్నగారి పరాజయం. గెలుపు ఓటములు ఎవరికైనా సహజం. తన 6 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించారు. అన్న నటించిన 300 సినిమాలలో కూడా అన్నీ సూపర్ హిట్ కాలేదు. ఇది కూడా అలాగే. 1994 తిరిగి పంజా విప్పాడు అన్న. ఈసారి ఏకంగా 216 సీట్లు. ఇవన్నీ కూడా తెలుగుదేశానికి మాత్రమే. దీనిలో మిత్రపక్షాలను కలపలేదు. అన్న 8 సంవత్సరాల పాలనలో ఎన్నో విజయాల తలుపులను ఆయన తట్టాడు. వెనుకడుకు తెలియని ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్. అవినీతి మకిలి అంటించుకొని ఆదర్శ నాయకుడు అన్న ఎన్టీఆర్. పేదలకు సేవ చేయాలని, బడుగు బలహీన వర్గాల వారికి చేయూత అందించాలని నిరంతరం తపనపడిన నాయకుడు అన్న ఎన్టీఆర్. దేశంలోని 41 రాజకీయ పార్టీలను తన వైపుకు తిప్పుకునేలా చేసి ఒకే గొడుగు కిందకు చేర్చి కుంభస్థలాన్ని ఢీకొట్టిన ధీశాలి అన్న నందమూరి తారక రామారావు. అన్నగారిని మరే ఇతర రాజకీయ నాయకుడితో పోల్చడం సరికాదు. అన్నకు సాటి అన్నే కానీ మరెవరూ కాదనేది కాదనలేని సత్యం. అభిమానులంటే ఆయనకు ప్రాణం. అన్నగారంటే అభిమానులకు ప్రాణానికి ప్రాణం. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీరబ్రహ్మంగారు, వాల్మీకి, భీష్ముడు, భీముడు, అర్జునుడు, బృహన్నల, కర్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, రావణాసురుడు, ఇంద్రజిత్, రాజు, పేద,
భక్తుడు, భగవంతుడు, అన్న, ఆత్మబంధు వీరిలో ఎవరినైనా మరచి తెలుగు జాతి మనుగడ సాగించగలదా? బ్రహ్మదేవుడు వీరందరిలోని శక్తిని నందమూరి తారక రామారావు గారిలో నింపి తెలుగు కళామ తల్లికి వరంగా ప్రసాదించి మన ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాడనిపిస్తోంది. తెలుగు జాతి మనుగడ సాగించినంత వరకు ఎన్టీఆర్ అన్న పేరు శాశ్వతం. అన్నగారి 103వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి అభిమానులకు, తెలుగు ప్రజలకు శుభ అభివందనాలు.